హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. నిన్నటి ఎపిసోడ్ నాకైతే బోరింగ్ అనిపించింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే బత్తాయిలో ఎపిసోడ్ అనిపించింది. శేఖర్ భాష అండ్ సోనియా గొడవ పడుతుంటే ఏంటి సెకండ్ డేకి రెండో రోజుకి గొడవ స్టార్ట్ అయిందా? వాంటెడ్లీ ఏదో చేద్దాం అనుకుంటున్నారు. చూద్దాం గొడవ అవుతుంది కదా అనుకునే లోపు ఏంటి బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అని నాకే అనిపించింది. ఇలా గొడవ పడిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఇమీడియట్గా వెళ్ళి నువ్వు నచ్చావు అని చెప్పి ఆర్జే ఆయన అనడం, సోనియా అని చెప్పడం నాకెందుకు అంత ప్రాపర్గా అనిపించలే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సోనియా వాంటెడ్లీ ఏదో గొడవ స్టార్ట్ చేద్దాము, ఎవరినో ఒకళ్ళు ఏదో అందాము, సో దానివల్ల ఏదైనా రియాక్ట్ అవుతున్న దానికి మళ్ళీ దాన్ని కొంచెం పెద్దది చేద్దాము ఆ ఇంటెన్షన్ అనిపించింది. సో ఏం జరుగుతుందో సెకండ్ డేలో మనం అంటే నేనైతే గెస్ చేయలేను. ప్యూర్లీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఇది నా అనాలిసిస్, నా వే ఆఫ్ ఆ ఎపిసోడ్ని చూసే పద్ధతి అండ్ నాకు అనిపించింది చెప్దాం అనుకున్నాను తప్ప నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. ఈ ఎపిసోడ్ చూసి నాకేమనిపించింది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఒక సిల్లీ బత్తాయి గురించి ఆడారు, బత్తాయిలతో గేమ్ ఆడారు, తొక్క తీస్తే అయిపోతుంది కదా, లోపల బత్తాయి అలాగే ఉంటుంది కదా, ఏంటి సిల్లీ మ్యాటర్స్కి ఇంత పెద్ద గొడవ అనిపించింది. బట్ ఇమీడియట్గా క్లియర్ చేసుకున్నారు. కమింగ్ టు మణికంఠ, అది అయిపోయింది, ఎలిమినేషన్ లేదు, ఇంట్లోనే ఉన్నాడని తెలిసినప్పుడు అందరూ వెళ్ళి మళ్ళీ అదే పాయింట్ని రేజ్ చేస్తున్నారు. అండ్ ఎందుకు ఆ టాపిక్ని అక్కడితో వదిలేస్తే బాగుంటుంది కదా అనిపించింది అని అనుకునే లోపు మణికంఠనే ప్రతి విషయంలో వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడకుండా అండ్ థర్డ్ పర్సన్తో డిస్కస్ చేసుకుంటూ దాన్ని కొంచెం క్రిటికల్ చేస్తున్నాడు అనిపించింది. ఒక విషయాన్ని ఒకటిసారి 2 సార్లు 3 సార్లు చెప్తే బాగుంటుంది, కానీ ఆ విషయాన్ని పదే చెప్పడం వల్ల లోపల ఉన్న వాళ్ళకి అండ్ బయట ఉన్న మనకు కూడా కొంచెం ఏంటిది అనిపించింది. బేబక్క 2-3 వర్డ్స్ అయితే భలే అనిపించాయి నాకు. ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఫెమినిన్. ఇర్రెస్పాన్సిబుల్ అని సోనియా బేబక్కనంది అండ్ ఫెమినిన్ అని విష్ణుప్రియ మన మణికంఠనంది. ఈ పెద్ద వర్డ్స్ని ఇట్లా అనేసారనమాట. సో ఇలాంటి వర్డ్స్కి గొడవ అవ్వకుండా బత్తాయి గురించి గొడవ అవ్వడం అనేది నాకు చాలా సిల్లీగా అనిపించింది. క్యాప్టెన్ లేడు అంటే క్యాప్టెన్ లేకుండా ఎలా నడుస్తుందిరా బాబు అనుకునే లోపల క్యాప్టెన్ కాదు చీఫ్స్ ఉంటారు, అది కూడా 3 ఉంటారు అనేసరికి ఓహో ఈసారి బిగ్ బాస్లో ఒక క్యాప్టెన్సీ గురించి కాదు 3 చీఫ్స్ గురించి కొట్టుకోవాలి, 3 కొట్టుకోవాలన్నమాట. సో ఇదేదో బాగుంది. నేమ్స్ చేంజ్ అయ్యాయన్నమాట, క్యాప్టెన్ నుంచి చీఫ్కి నేమ్స్ చేంజ్ అయ్యాయి. ఓవరాల్గా నిన్న ఎపిసోడ్లో యాక్టివ్గా ఉంది సోనియా, మణికంఠ అండ్ నిఖిల్. ఒక విషయంలో నిఖిల్ నాకు మంచిగా అనిపించాడు. ఇమీడియట్గా క్యాప్టెన్సీ లేకపోయినా సరే ఆ ఇనిషియేటివ్ తీసుకొని అందరితో మాట్లాడి ఎవరెక్కడ అని మాట్లాడి ఆ ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల కొంచెం వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అనిపించే థాట్లో తను మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాడు అనిపించింది. ఆర్జే శేఖర్ భాష అందరికీ కొంచెం టఫ్ ఫైటే ఇస్తాడు అనిపించింది నాకు. ఎందుకంటే ఏ టాపిక్నైనా కొంచెం హీట్ మూమెంట్లో కూడా తను హ్యాండిల్ చేసే విధానం నాకు నచ్చింది. అంటే వర్డ్స్ స్ట్రాంగ్గా వాడుతున్నాడు కానీ సిచ్యువేషన్ని కూల్ చేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వద్దాము. నేను ఒక వీడియో పెట్టాను, ఏంటి తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి. ఎస్, అన్యాయం జరుగుతుంది, నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా. దానికి చాలా మంది కింద కామెంట్స్ పెట్టారు, మస్తు తిట్టారు నన్ను. నేను అనుభవిస్తున్న బాధ నేను చెప్పిన అండ్ నాకు తెలిసిన బాధ నేను చెప్తా. యుఎస్లో చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరినీ వెనక్కి వచ్చేయమంటావా? యుఎస్లో చాలామంది జాబ్స్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. సో ఇండియన్స్ అందరినీ అదే మన తెలుగు వాళ్ళందరినీ వెనక్కి పంపించాలని కొంతమంది, అండ్ కొంతమంది ఏమో ఏంటి బ్రో తెలుగు కన్నడ ఇదంతా మాట్లాడుతున్నాం, ఇండియన్స్ బ్రో, అలా ఎందుకు మీరు సపరేట్ చేస్తున్నారని కొంతమంది. అండ్ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి, అవన్నీ నేను చెప్పలేను. వరస్ట్ టాపిక్ అయితే నడిచింది. ఎలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో అలాగే నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. పాజిటివ్ కామెంట్స్ అన్నీ కూడా ఎవరు పెట్టుంటారంటే వ్యూవర్స్, మీ ఆడియన్సే. అవును, మీ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అందరూ తెలుగు వాళ్ళు కాకుండా బయట వాళ్ళే కనిపిస్తున్నారు, నాట్ ఓన్లీ బిగ్ బాస్ షోస్ సీరియల్స్ ఇదంతా కనిపిస్తున్నారు, మేము కూడా అదే ఫీల్ అయ్యామని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే చిన్న పెద్ద పక్కన పెడితే పాపం చాలామంది హైదరాబాద్ వచ్చి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది మెసేజ్ పెట్టారు. అండ్ నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టారు, మేము ఫేస్ చేస్తున్న బాధని మీరు ఓపెన్గా మాట్లాడారన్న అని చెప్పి. నేను చెప్పింది నిన్న ఓన్లీ తెలుగు సీరియల్ ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడాను నేను. సో నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో అక్కడ ఆ ప్రొఫెషన్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి చెప్పాను తప్ప మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం నేను షేర్ చేయలేదు. నా వరకు నా ప్రాబ్లం ఏంటి అండ్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అండ్
మా ఆర్టిస్టులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఆ ఒక్క పాయింట్ రైట్ చేశాను తప్ప బెంగళూరు కన్నడ ఇదంతా నేను షేర్ చేయదలుచుకోలేదు. అండ్ నేను ఓన్లీ యాక్టింగ్ ఈ ప్రొఫెషన్ గురించి మాత్రమే మాట్లాడాను, మిగతాదంతా మాట్లాడలేదు. కమింగ్ టు బెంగళూరు గైస్, కన్నడ గైస్ అండ్ కలకత్తా గైస్, ఆర్టిస్టుల గురించి, వాళ్ళకి వర్క్ వస్తే ఎక్కడికైనా వెళ్తారు, అది వాళ్ళ తప్పు కాదు. నేను కన్నడ నుంచి వచ్చిన సీరియల్ ఆర్టిస్టుల గురించి మాట్లాడలేదు, నేను వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీ గురించి మాట్లాడాను నేను. ఎందుకు తెలుగు వాళ్ళు ఉండగా కన్నడ వాళ్ళని అండ్ కలకత్తా వాళ్ళని ముంబై వాళ్ళని తీసుకొస్తున్నారు? తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో వర్క్ చేయించుకోవచ్చు కదా, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు కదా అని మాట్లాడాను తప్ప కన్నడ వాళ్ళది తప్పు, వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసేసుకున్నారు వాళ్ళంటే కుళ్ళు ఇట్లా మాట్లాడలే నేను. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చేటప్పుడు ప్రియారిటీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు వాళ్ళు దొరకకపోతే, మీకు యాక్టింగ్ సోర్స్ లేకపోతే, ఎక్కడ ఎవరు లేకపోతే మీరు బయట ఎత్తుకున్న అర్థం ఉంటుంది. తెలుగుని మొత్తం పక్కన పెట్టి ప్రియారిటీ అంతా అటు వెళ్ళిపోతుందనే బాధ తప్ప ఇంకొకటి లేదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చేసి, ఓహో సీజన్ 8కి తేజస్విని లేదు కాబట్టి మాట్లాడుతున్నావు, ఒకవేళ తేజస్విని కనుక సీజన్ 8లో ఉండుంటే నువ్వు ఇలాగే మాట్లాడేవాడివా అని చాలామంది కామెంట్స్ పెట్టారు. ఎస్, లాస్ట్ సీజన్లో ఎలా అయితే నేను అమర్కి సపోర్ట్ చేశాను, అమర్ గురించి మాట్లాడాను, అమర్ గురించి నేను స్టాండ్ అయి ఉన్నాను, అప్పుడు ఎలా అయితే స్ట్రాంగ్గా మాట్లాడానో ఇప్పుడు చెప్తున్నా, నేను ఈ సీజన్లో ఉన్నట్టుగా మాట్లాడదామని అయితే ఫిక్స్ అయిపోయినా. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ అమర్ వెనక్కి వెళ్ళి బిగ్ బాస్లో ఉన్నా సరే అమర్ తప్పు చేస్తే అమర్ తప్పు చేశాడని చెప్తా. అండ్ లాస్ట్ సీజన్లో కూడా అమర్ది తప్పు ఉంటే తప్పని చెప్పాను నేను. ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటని చెప్పి చాలా వీడియోస్ చేస్తాను. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ ఉంటే వెళ్ళి వెనకాల క్రాస్ చెక్ చేసుకోండి. సో ఉన్నట్టుగానే మాట్లాడతాను. లాస్ట్ సీజన్లో నేను స్టెప్ తీసుకున్నాను, స్టాండ్ అయి ఉన్నాను, అమర్ కోసం నేను ఫైట్ చేయడానికి స్టాండ్ అయి ఉన్నాను. అది 100% ఇచ్చాను. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్ విషయంలో జరిగిన ఇష్యూస్ అన్నిటి గురించి 100% నేను ఇప్పటికీ క్లారిటీతోనే ఉన్నా, ఇప్పటికీ క్లారిటీగానే మాట్లాడగలుగుతా. సో ఏదన్నా నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే అంతే స్ట్రాంగ్గా మాట్లాడతాను, అంతే స్ట్రాంగ్గా నా మాటలు నా పనులు ఉంటాయి అన్నమాట. సో తేజస్విని నిజంగా వైల్డ్ కార్డ్లోకి వెళ్తే, తేజస్విని తప్పు చేస్తే 100% తప్పు అని చెప్తాను నేను. అండ్ కన్నడ గురించి నేను చెప్పాను కదా, కన్నడ ఆర్టిస్టులు తెలుగు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పలేదు, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి, తెలుగు వాళ్ళకి వర్క్ ఇవ్వండి, తెలుగు వాళ్ళని గుర్తించండి అని చెప్పాను. ఇప్పుడు కూడా మన మణికంఠ తెలుగు వాడే, చెప్పాను కదా ఎపిసోడ్ స్టార్టింగ్లో, మణికంఠ కొంచెం వాంటెడ్లీ పుల్ చేస్తున్నట్టు అనిపించిందని చెప్పాను నేను. సో నా ఇంటెన్షన్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ గురించి మాత్రమే తప్ప యూనివర్సల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చి మాట్లాడేంత నాలెడ్జ్ నాకు లేదు. నాకు నాలెడ్జ్ ఉన్న టాపిక్ మాత్రమే మాట్లాడతాను నేను. అండ్ కమింగ్ టు బిగ్ బాస్, హోప్ 3rd ఎపిసోడ్ అయినా బాగుంటుందని చెప్పి. ఎందుకో నిజంగానే బోరింగ్ కంటెస్టెంట్స్ అనిపించారు అండ్ బోరింగ్ కంటెంట్ అనిపించింది. నాకు ఎందుకు ఆ వైబ్ రావట్లేదు. అరే ఎపిసోడ్ ఏంటి బోరింగ్ 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 నడిచింది, దాని బదులు ఏదైనా సినిమా పెట్టుకొని చూస్తే మంచిగా ఉంటుంది కదా అని అనిపించింది అనమాట. కానీ సరే, ఫస్ట్ ఎపిసోడ్ కదా, సెకండ్ ఎపిసోడ్ కదా అని చెప్పి బలవంతంగా మీతో మాట్లాడతాను, రివ్యూస్ చేస్తానని చెప్పి మీకు ప్రామిస్ చేశాను కాబట్టి నేను చూశాను తప్ప నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఎపిసోడ్ చూడడానికి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ముందు వస్తే ఇంట్రెస్టింగ్గా మాట్లాడి ఇంట్రెస్టింగ్గా చేస్తాను. నిజంగా ఎపిసోడ్ నచ్చకపోతే కనుక నేను రివ్యూ కూడా ఆ ఎపిసోడ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా. నిజంగా పాయింట్స్ కోసం నేను ఎపిసోడ్ పెట్టుకొని ఏది బాగుంది ఏది బాగాలేదు, ఏం మాట్లాడాలి, మీతో ఏం షేర్ చేయాలనిపించింది అనమాట. సో అండ్ నా వాయిస్ మొత్తం పోయింది చలికి, నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. అండ్ బెంగళూరు ఎందుకు వచ్చాము, బెంగళూరులో ఏం చేయడానికి వచ్చాము అనే డౌట్స్ చాలామందికి ఉంది, చాలామంది మెసేజ్ చేశారు. బెంగళూరులో మంచి ట్రిప్కి వచ్చాను అండ్ బెంగళూరులో చాలా ప్లేసెస్ చూసాను అనమాట. సో అది కూడా నేను బ్లాగ్ చేస్తా అండ్ అది కూడా మీతో షేర్ చేస్తా వెరీ సూన్. ఇక్కడ షూట్ చేయడం కష్టమైపోతుంది అనమాట. కంటిన్యూస్గా మార్నింగ్ 8 to night 12-1 వరకు బెంగళూరు అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత వచ్చి ఎపిసోడ్ చూసి అండ్ మార్నింగ్ లేచి షూట్ చేసి కొంచెం కష్టం అవుతుంది. బట్ 100% కాన్సన్ట్రేటెడ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ చూసి టైం టు టైం వీడియోస్ పోస్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఒక 2-3 days భరించండి. నా మాటలు, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే బేర్ చేయాల్సిందే ఒక 2-3 days. దాని తర్వాత నుంచి నేను కొంచెం స్ట్రాంగ్గా ఇంకొంచెం క్లియర్గా మాట్లాడతాను మీతో. అండ్ ఇంతకుముందు నా ఎపిసోడ్ చూసుండకపోతే ఎపిసోడ్ చూడండి. అండ్ నా ఛానల్లో ప్రీవియస్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో ఆ ఎపిసోడ్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. అండ్ కీప్ సపోర్ట్ మీ అండ్ కీప్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఆ వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ కామెంట్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ డే లేచి ఒక వీడియో చేస్తున్నాను అంటే అది మీ కామెంట్స్ చూసి కామెంట్స్ చదివి మాత్రమే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బిగ్ బాస్ గురించి చెప్పేది అంటే ఏ రివ్యూవర్ ఏది చెప్పినా సరే అవన్నీ పట్టించుకోకుండా మీరు వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. రివ్యూ అనేది ఎవరెలా తీసుకుంటారో నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు 100 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్కి 10 మెంబర్స్కి నచ్చి ఉండొచ్చు, మిగతా 90 మందికి నచ్చి ఉండకపోవచ్చు. సో నచ్చుతుందా లేదా అది పక్కన పెడితే నాకేమనిపించింది చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నా. అండ్ అగైన్ కీప్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్ట్ మీ. సైనింగ్ ఆఫ్, Lola's World.